జై శ్రీకృష్ణ. ఈరోజు సుదర్శన చక్రము మరియు పుష్పక విమానము ఎలా ఏర్పడినాయో తెలుసుకుందాము. మార్కండేయ పురాణంలో జైమిని మహర్షికి ధర్మపక్షులు ఈ పుష్పక విమానము మరియు సుదర్శన చక్రము ఎలా ఏర్పడినాయో చెప్పాయి. త్రిమూర్తి స్వరూపుడైన మానవాళికి మనుగడకు మూల కారణమైన వాడు సూర్యభగవానుడు. ఆయన భార్య పేరు సంజ్ఞాదేవి. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. వారి పేరు యముడు మరియు యమునాదేవి. అయితే సంజ్ఞాదేవి సూర్యుని తేజస్సుకు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉండేది. దాంతో సంజ్ఞాదేవి తన నీడకు ప్రాణం పోసింది. ఆ నీడ కూడా అచ్చం తనలాగే ఉండటంతో ఆమె స్థానంలో తన నీడను ఉంచి పుట్టిన ఛాయాదేవిని ఉంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. సంజ్ఞాదేవి విశ్వకర్మ భగవానుడి కూతురు. చాలా రోజులు తండ్రి దగ్గరే ఉండిపోతుంది. అల్లుడు లేకుండా కూతురు ఒక్కతే తన ఇంట్లో ఇంతకాలం ఉండిపోవడంతో విశ్వకర్మకి అనుమానం వచ్చి విషయం ఏమిటి అని తన కూతుర్ని అడుగుతాడు. అప్పుడు సంజ్ఞాదేవి అసలు విషయం చెప్పడంతో ఆయన ఇలా అన్నాడు. అమ్మా, కూతురు పుట్టింటికి చుట్టపు చూపుగా రావాలే కానీ ఇలా ఉండిపోకూడదు. నీవు నీ భర్త దగ్గరికి వెళ్ళు అని చెప్పగా ఏమి చెయ్యాలో తెలియని సంజ్ఞాదేవి ఉత్తర కురు భూములకు వెళ్ళి ఒక గుర్రం రూపాన్ని తీసుకొని అక్కడే నివసించసాగింది. ఈ ఉత్తర కురు భూములు అంటే టిబెట్ అని కొందరు, హిమాలయాలకు ఉత్తర ప్రాంతం అని కొందరు చెబుతారు. ఇక్కడ సంజ్ఞాదేవి స్థానంలోకి వచ్చిన ఛాయాదేవి సూర్యునితోటి 3 పిల్లలకి జన్మనిస్తుంది. వాళ్ళు శనిదేవుడు, సావర్ణి, తపతి. ఛాయాదేవి తనకు పుట్టిన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ సంజ్ఞకు పుట్టిన యముడిని యమునను ఎప్పుడూ తిడుతూ సరిగా చూసుకునేది కాదు. దాంతో కోపగించిన బాలయముడు ఒకరోజు ఛాయాదేవిని కాలితో తంతాడు. దాంతో ఛాయాదేవికి విపరీతమైన కోపం వచ్చి తల్లిని తంతావా నువ్వు ఎల్లప్పుడూ పాపుల మధ్య ఉంటావు అని శపిస్తుంది. అది చూసిన సూర్యుడు ఆశ్చర్యపోయి కన్నతల్లి బిడ్డలను ఎప్పుడూ శపించదు, నువ్వు ఎవరు అని ఆమెను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పివేస్తుంది ఛాయాదేవి. దాంతో సూర్యుడు తన భార్యని వెతుక్కుంటూ అత్తగారింటికి వెళ్ళగా అక్కడ ఆమె ఉండదు. దాంతో విశ్వకర్మతో తమ సమస్యకు పరిష్కారం చెప్పమనగా ఆయన సూర్యునిలో ఉన్న తేజస్సును చాలా వరకు, అంటే దాదాపు 90% వరకు తొలగించి ఆ వచ్చిన తేజస్సుతోనే పుష్పక విమానం సుదర్శన చక్రాన్ని సృష్టిస్తాడు. అందులో సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి, పుష్పక విమానాన్ని బ్రహ్మదేవునికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఆ పుష్పక విమానాన్ని కుబేరునికి ఇవ్వగా కుబేరుడు దగ్గర నుంచి రావణుడు ఆ విమానాన్ని లాక్కుంటాడు. రావణ సంహారం తర్వాత విభీషణుడు ఆ విమానాన్ని శ్రీరామునికి ఇస్తాడు. శ్రీరాముడు ఆ విమానాన్ని తిరిగి కుబేరుని వద్దకు పంపగా కుబేరుడు తిరిగి శ్రీరామునికి ఇస్తాడు. శ్రీరాముల వారు తమ అవతార సమాప్తి వరకు ఉంచుకొని తిరిగి కుబేరునికి ఇచ్చివేస్తారు. తర్వాత ఉత్తర కురు భూముల్లో గుర్రం రూపంలో ఉన్న తన భార్య సంజ్ఞాదేవిని చూసి సూర్యుడు కూడా అశ్వరూపాన్ని ధరించి ఆమెను సమీపిస్తాడు. వీరికి 2 కవలలు జన్మిస్తారు. వారే అశ్విని దేవతలు. పాండురాజు భార్య మాద్రీదేవి అశ్విని దేవతలను ఉపాసించే నకుల సహదేవులకు జన్మనిస్తుంది. అశ్విని దేవతలు హిందూ పురాణాలలో దేవతల వైద్యులుగా పరిగణింపబడే కవల సోదరులు. వీరికి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని పునరుద్ధరించే శక్తి ఉంది. వారు దయగలవారు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరు ఆది వైద్యులుగా పేరు పొందారు. వీరిని తథాస్తు దేవతలు అని కూడా పిలుస్తారు. వీరు సాయంత్రం 5 గంటల సమయంలో వస్తారని నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో అందరూ శుభప్రదమైన మాటలే మాట్లాడాలి. ఏమన్నా చెడుగా మాట్లాడితే ఈ తథాస్తు దేవతలు తథాస్తు అని పలుకున్నందువలన మనకన్నీ చెడుగానే జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో అందరూ మంచి మాటలనే మాట్లాడాలి. ఈ విధముగా విశ్వకర్మ సూర్యుని తేజస్సు నుండి సుదర్శన చక్రము మరియు పుష్పక విమానమును సృష్టించారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.